ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి బాబా గారు ఏం చెప్పబోతున్నారు మనకి అనేది, ఈరోజు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అనేది ఒక్కసారి పరిశీలిద్దామండి. మరి ఇక సందేశంలోకి వెళ్తే, బిడ్డ, శివయ్యకి కోపం తెప్పించావంట తల్లి. ఈరోజు తెగేసి చెప్పాలని వస్తున్నారంట. అమ్మవారి కన్ను నీ మీద పడిందంట. ఈ పక్షి ప్రతిరోజు కూడా నీ గుమ్మంలోకి వచ్చి వెళ్తుందంట. జాగ్రత్త తల్లి. అమ్మవారి కన్ను నీ మీద ఎందుకు పడింది? శివయ్యకు నీ మీద ఎందుకు కోపం వస్తుంది? ఈ ఏదో ఏంటి నీతో తెగేసి చెప్పాలని వస్తున్నారు బాబా గారు. ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా నీ గుమ్మంలోకి వచ్చి వెళ్తున్నటువంటి ఆ పక్షి ఏంటి? ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే నీ జీవితంలో ఎలాంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి, అవి ఇంకా మంచివా చెడువా, లేదంటే లాభానికా లేదా నష్టానికా, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకు అంటే సాక్షాత్తు శివయ్యే నీ కోసం వస్తున్నారు అంటే, మరి ఈరోజు తెగేసి చెప్పాలని వస్తున్నారు తల్లి. ఏం మాట్లాడాలని వస్తున్నాడు? మరి ఎందుకు శివయ్య కోపం తెప్పించావు నువ్వు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి బాబా గారు ఎలాంటి సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు, ఎలాంటి దేనికోసం మనల్ని హెచ్చరించబోతున్నారు అనేది ఈ యొక్క వీడియో పూర్తిగా వింటేనే కానీ మనకి అర్థమవుతుందండి. ఎందుకు అంటే నిర్లక్ష్యం అయితే చెయ్యవద్దు అని చెప్పేసి బాబా గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేసావంటే ఆ నిర్లక్ష్యం అన్నది నీ సాయి మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఈ యొక్క శివయ్య మీద నీ నిర్లక్ష్యం చూపిస్తున్నావు. అమ్మలగన్న అమ్మ మీద మనకు నిర్లక్ష్యం చూపిస్తున్నావు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అయితే వద్దు తల్లి. జాగ్రత్తగా ఈ ముగ్గురు కూడా ఏకమయ్యి ఏం చెప్పబోతున్నారు, అసలు మనకి ఏమిటి, దేనికోసం మేల్కొల్పుతున్నారని చెప్పి చూసుకోవాలి తల్లి. దేనికోసం హెచ్చరిస్తున్నారని చూస్తున్నారు, లేదా దేనికోసం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు చెప్తున్నారో ఒక్కసారి తెలుసుకుని తీరాలి బిడ్డ. నీ జీవితంలో రాబోతున్నది కష్టమా నష్టమా, లాభమా నష్టమా, ప్రతీదీ కూడా తెలుసుకోగలుగుతాం. వస్తున్న కష్టాలు ఎలా ఎదుర్కోవాలో అన్నది, రాబోతున్నటువంటి అదృష్టాన్ని ఏ విధంగా పొందాలి అనేది జాగ్రత్తగా వదులుకోకుండా చూడు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి ఆ యొక్క సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి అసలు బాబా గారు ఎందుకు ఎంతలాగా మనకి చెప్తున్నారు పదే పదే, మరి ఇలా బాబా గారు ఎందుకు పదే పదే చెప్పబోతున్నారు, మరి అలాగే శివయ్య మనకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అలాగే అమ్మవారి కోపానికి శివయ్య కోపానికి మనం ఎందుకు గురయ్యాము, ఇవన్నీ కూడా మనం ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా బాబా గారు అయితే మన నిగూఢ సందేశాన్ని అయితే మనకి చెప్తున్నారండి. బాబా గారి సందేశం విషయానికి వస్తే, మరి బిడ్డ, నువ్వు ఎన్నాళ్ళుగానో ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అందరినీ నిలదీస్తూ ఉన్నావు. నీకు గుర్తుందా? నీ సాయి దగ్గరికి వచ్చినప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. ఏంటి నీ భగవంతుడా, స్వామి, నా దరిద్రం ఇలా ఎప్పుడు తొలగిపోతుంది, నాకు అదృష్టం ఎప్పుడు వస్తుంది, నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి, ఈ అప్పుల బాధల నుంచి ఎప్పుడు నేను బయటపడతాను, ఈ అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు నేను గట్టెక్కుతాను, నాకు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తిపాస్తులన్నీ కూడా కూడబెట్టాలి, అలాగే పేరు ప్రతిష్టలతో బతకాలి, సంఘంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నాకు ఉంటుంది కదా. అలాగే తండ్రి, నేను కోరింది కోరినట్లుగా అనుభవించాలని, నా భార్య పిల్లలు అలా వీళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా. మరి ఈ జీవితం ఇలా పేదరికంలోనే మగ్గిపోవాల్సిందేనా? నాకంటూ ఒక మంచి రోజులు అంటూ రావా? ఎందుకు నన్ను ఇంత
నిర్దయగా నిర్దాక్షిణ్యంగా వదిలేసావు తండ్రి. నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పేదరికంలో మగ్గాలి తండ్రి అంటూ అందరినీ కూడా నిలదీశావు కదా తల్లి. నీ బాధ చెప్పుకున్నావు కదా, ఏడుస్తున్నావు కదా. కానీ శివయ్య గత కొద్ది రోజులుగా నీకు ఏదో చెప్పాలని చూస్తున్నారంట తల్లి. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంట, గుర్తించలేకపోతున్నావంట. అందుకే ఈరోజు శివయ్య కోపం వచ్చింది. మరి వచ్చినప్పుడేమో నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అంటావట. అందుకే ఈరోజైతే శివయ్యకి కోపం వచ్చింది. మరి ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని నిందిస్తున్నావు కదా. మరి నీకు సందేశాన్ని, సూచనలు అందించాలని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు నా రాకను గుర్తించలేకపోతున్నావు? అలాగే నా సందేశాన్ని ఎందుకు నువ్వు అందుకోలేకపోతున్నావు తల్లి అంటూ శివయ్యకి కోపం అయితే వచ్చిందట. మరి ఆ కోపం నువ్వు తెప్పించావు అంట. మరి అమ్మవారి కన్ను నీ మీద, సాక్షాత్తు అమ్మవారి కన్ను నీ మీద పడిందంట. మరి ఆ విషయం చెప్పాలని ఆ శివయ్య నీ కోసం వచ్చాడంట. మరి ఇక నీకు రాబోయే రోజులంతా కూడా మంచి జరుగుతుంది. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నువ్వు గుర్తించాలి. నీ ఇంటి ముందు ఈ పక్షి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుందంట. అది ఎందుకు వచ్చి వెళ్తుంది అంటే అమ్మవారే సాక్షాత్తు ఈ పక్షిని నీ ఇంటి గుమ్మంకి పంపిస్తుంది అంట తల్లి. మరి అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. అంతేకాని నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఇలాంటి అవకాశాలన్నీ కూడా వదులుకొని నన్ను నిందిస్తున్నావు అని చెప్పేసి ఈ యొక్క బాబా అయితే, మన శివయ్య అయితే నీకు పదే కోప్పడుతున్నారట. మరి ఈ శివయ్య మరి ఈ విషయమే నీకు ఎంతో కాలంగా చెప్పాలని ప్రయత్నిస్తుంటే నువ్వైతే గుర్తించలేకపోతున్నావంట, అర్థం చేసుకోలేకపోతున్నావంట. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి బాధలు, ఆలోచనలు, నీ మెదడులో ఉన్నటువంటి ఈ కష్ట నష్టాలు, దీని గురించినటువంటి విషయాల గురించి తప్ప, అప్పుల బాధల గురించి తప్ప, నీ చుట్టూ ఉన్న చిక్కులు తప్ప ఇంకేమీ నీ మనసులో, అలాగే నీ మెదడులో కూడా లేవట. మరి శివయ్య వచ్చినా సరే నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీ సాయి వచ్చినా కూడా నీకు ఎన్నిసార్లు సందేశాలను అందించినా సరే నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి. అమ్మవారు కూడా పంపినటువంటి వాహనాలు నీ ముందుకి వచ్చినా సరే, నీ గుమ్మంలోకి వచ్చినా సరే నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకే ఈరోజు శివయ్య నీ మీద ఆగ్రహంతో ఉన్నారంట, కోపంతో ఊగిపోతున్నాడంట తల్లి. మరి ఇంతకీ శివయ్య ఈరోజు ఏం చెప్పబోతున్నాడో నీకు తెగేసి చెప్పాలని, తెగేసి మాట్లాడని వచ్చాడంట. మరి అది కూడా శివయ్య మాట మరి ఏ విధంగా చెప్తున్నాడు అనేది నేను నీకు చెప్తాను తల్లి. మరి జాగ్రత్తగా విను. మరి నీ విన్నావు అంటే నీ బతుకును బంగారుమయం చేసుకుంటావా, లేదు అంటే 2 నిమిషాలు అది నీ ఇష్టమే ఆధారపడింది. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నీ భవిష్యత్తు కోసం నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క సందేశం నువ్వు పూర్తిగా విని తీరాలి తల్లి. నువ్వు వింటేనే నీకు అదృష్టం ఏ విధంగా వచ్చింది, అలాగే ఆ యొక్క పూర్తి శివయ్య తీసుకొచ్చినటువంటి అదృష్టము, అలాగే మీ ఇంటి ముందు ఉన్నటువంటి వాహనము, ఇవన్నీ యొక్క జంతువు, ఇవన్నీ ఏమొస్తున్నాయి ఏంటి అనేది నీకు పూర్తిగా అవగతం అవుతుంది తల్లి. అదృష్టం ఏంటో నువ్వు తెలుసుకోవాలి తల్లి. నీకు రాబోతున్నటువంటి అమృత గడియలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మరి నువ్వు తెలుసుకోవాలి అంటే ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడిపోతావు. లేదు అంటే మరి బాధపడ్డా సరే లాభం అయితే లేదు బిడ్డ. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే లక్ష్మీదేవిని ఇంట అడుగు పెట్టే ముందు, నీ ఇంటికి డబ్బు సంచులతో వచ్చే ముందు, నీ దరిద్రాన్ని తొలగించే ముందు, నీకు ఆ అదృష్టం పట్టబోయే ముందు నీకు కొన్ని సంకేతాలు అయితే పంపిస్తుందంట తల్లి. కొన్ని పక్షులను నీ ఇంటికి పంపుతుందంట. అవి నువ్వు కనుక తెలుసుకున్నావు అంటే ఖచ్చితంగా ధనవంతులుగా, లేదంటే ధనవంతురాలిగా మారిపోతావంట. నీ ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే కదా మరి తల్లి నువ్వు ధనవంతురాలుగా మారుతావు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం నీకు కలిగినప్పుడు మాత్రమే నీకు రాబోయే అదృష్టాన్ని నువ్వు అందుకోగలుగుతావు. మరి అమ్మవారు నీ ఇంటికి వస్తున్నారు. అలా అమ్మవారు నీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సూచనలు అయితే పంపిస్తారు తల్లి. సాధారణ మానవులకి ఈ సూచనల గురించి అంతగా తెలియదు బిడ్డ. కానీ
ఋషులకి పెద్ద పెద్ద సాధువులకి ఈ సూచనల గురించి బాగా తెలుస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని రకాల పక్షులను ఇంటికి పంపుతుంది. అది నువ్వు గమనించాలి తల్లి. ఆ రాకను నువ్వు గమనించాలి. అందులో మొదటిది నీ ఇంటి దగ్గరికి వచ్చే ఖచ్చితంగా త్వరలోనే నీ ఇంటి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. నువ్వు ధనవంతురాలుగా అలాగే ధనవంతుడిగా ఉండి నీవు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి తల్లి. మరి అయితే ఆ పక్షులు ఏమిటి బాబా, మరి ఏమి వస్తున్నావు అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. చెప్పాను కదా, లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఐశ్వర్యానికి సాధించాలని ఉండదు కదా బిడ్డ. ఐశ్వర్యం సిద్ధించాలి అంటే అమ్మవారి అనుగ్రహంతో సాధ్యమవుతుంది తల్లి. కానీ అమ్మవారి అనుగ్రహం లేనిదే నువ్వు ఏమీ కూడా చేయలేవు తల్లి. అలా ఆ పక్షులు ఏంటి బాబా, అవి ఎప్పుడు వస్తాయి అని అడుగుతూ ఉంటావు కదా తల్లి. ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది తల్లి. అందుకే అందరూ కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కదా. మరి సంపదలకు నిలువైనటువంటి అమ్మవారు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా సుఖిస్తావు, అన్నీ కూడా లాభిస్తావు తల్లి. ఇక లక్ష్మీదేవి చంచల స్వభావం కాబట్టి అమ్మవారిని చాలా జాగ్రత్తగా కాపాడాలి. వచ్చిన అమ్మవారిని నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే అమ్మవారికి కోపం దాన్ని అవుతావు తల్లి. ఎందుకు అంటే అమ్మవారి పేరులోనే చంచలాయ నమః అనే నామం కూడా ఉంది కదా బిడ్డ. దీనికి కారణం ఏమిటి అంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుల వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణములు కూడా కనబడుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ ఉపాసన చేసినట్లయితే ధనప్రాప్తి అనేది కలుగుతుంది బిడ్డ. మరి ఈ ఉపాసన తగ్గింది అంటే నీకు అహం జాగృతం అవుతుంది తల్లి. ఈ దేవత తత్వం ఉపాసకులను వదిలి వెళ్ళిపోతుందంట. మరి అంటే ఎప్పుడూ కూడా ఒక దేవీ దేవతలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఏ నువ్వు నిర్లక్ష్యం చేసావో ఆ క్షణం నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతారు. పంతం తప్పుని ఒప్పుకోక మనుషులు లక్ష్మీదేవిని నిందిస్తూ ఉంటారు, చంచల అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల అమ్మకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ ఆ తప్పు కూడా అమ్మవారి మీదే రుద్దేస్తూ ఉంటారు. మరి అలాంటి తప్పు కూడా ఎప్పుడు కూడా చెయ్యొద్దు తల్లి. ఎప్పుడు ఇక్కడ ఒక్క మాట అయితే అడుగుతాను, చెప్పు బిడ్డ. నిజంగా అమ్మ లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది కదా. మరి లక్ష్మి చంచలమైనది కాబట్టే మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో అక్కడ శుభ్రత, భక్తి ఉండవు తల్లి. ఎక్కడ అమ్మ నిలవదు అంటే ధనవంతురాలుగా మారేటువంటి నీ యొక్క కోరిక అనేది నీకు నెరవేరదు. అలాగే నీ ఇంటి గుమ్మం ముందు వచ్చేటువంటి కొన్ని అదృష్ట పక్షులు నీ ఇంటికి వస్తాయి, నీ గుమ్మంలోకి వస్తాయి. అప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అలాంటి పక్షుల్లో ఒకటి కాకే తల్లి. కాకే అంటూ ఆశ్చర్యపోతున్నావు నువ్వు. కాకే తల్లి. చాలామందికి కూడా కాకిని అశుభంగా భావిస్తూ ఉంటారు, అపవిత్రమైనటువంటి పక్షిగా భావిస్తూ ఉంటారు. కానీ అది చాలా అబద్ధం తల్లి. కాకి చాలా శుభప్రదమైనటువంటి పక్షుల్లో లోకంలో నిలుస్తుంది తల్లి. కాకులు లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. లోకంలో చెడు అంతా కూడా తినే పక్షులు మరి ఏమిటి అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తే నీకు ఆ యొక్క సందేశం విదితమవుతుంది తల్లి. నా కాకి ఎంతటి గొప్ప ప్రయోజనకారో అలాగే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయో అవి కాకులే తల్లి. కాకి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తల్లి. అందుకే కాకులు ఎప్పుడు కూడా కొట్టకూడదు అంటారు. కాకులను కొడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది తల్లి. ముఖ్యంగా నీ ఇంటికి వచ్చే ముందు నిన్ను ధనవంతురాలుగా మార్చే ముందు కాకిని నీ ఇంటి ముందుకు పోతే పంపుతుందట లక్ష్మీదేవి. మరి ఇది లక్ష్మీదేవి పంపించే ఒక సంకేతంలో ఒక భాగం అని చెప్పేసి మనం అనుకుని లక్ష్మీదేవి అంటే మన ప్రీతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క ప్రకృతి మాతను ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండాలి. అలాగే కాకిని మనం ఎప్పుడు కూడా
నిందించకుండా నీ ఇంటికి దగ్గర వచ్చినటువంటి కాకి అది నీ లక్ష్మీదేవి ఆగమన సంకేతమని నువ్వు భావించాలి తల్లి. ఒక్కరోజు నీ ఇంటి ముందు వచ్చి అరిస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు. వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి నీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంటిలోకి గల్లు గల్లున గజ్జల శబ్దంతో డబ్బుల మూటలతో నీ ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవాలి తల్లి. అంతేకాని ఏదో ఒక రోజు అరిచి వెళ్ళిపోతే వస్తుందని అయితే కాదు తల్లి. నీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి కాకి రూపంలో వచ్చిందని చెప్పేసి కాకి ద్వారా ఒక సందేశాన్ని పంపిందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. అప్పుడు ఆ యొక్క కాకికి అన్నమో లేదంటే ఏదో ఒక పండో ఫలహారమో ఏదో ఒకటి పెట్టు తల్లి. అలా పెట్టిన నాడు లక్ష్మీదేవి నీ పట్ల మరింత ప్రసన్నురాలైతే అవుతుంది తల్లి. ఇంకా త్వరగా నీ ఇంటికి వస్తుంది. ఇంకా త్వరగా నిన్ను ధనవంతురాలిగా మార్చేస్తుంది. ఇక లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చే ముందు సందేశంగా పంపే పక్షి ఏంటంటే చిలుక. చిలుక అంటే అమ్మవారికి ప్రీతిప్రదమైనదండి. మరి అలాంటి చిలుక ముఖ్యంగా శుక్రవారం రోజు నీ ఇంటి ముందుకు అలాగే నీ ఇంటి కిటికీల ద్వారం దగ్గరికి లేదా నీ సింహద్వారం దగ్గరికి వచ్చి వెళ్ళినట్లయితే ఆ త్వరలోనే నీకు లక్ష్మీదేవి అనుగ్రహానికి నువ్వు పాత్ర కాబోతున్నావు అని చెప్పేసి నీకు అర్థమవుతుంది తల్లి. నీకు ధనప్రాప్తి కలగబోతుందని అర్థం చేసుకోవాలి తల్లి. మరి చిలుకలు శుక్రవారం కనుక మంగళవారం రోజు కానీ లేదు ప్రతిరోజు కానీ నీ ఇంటి వద్దకు వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి వచ్చిన అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తల్లి. నువ్వు ధనవంతులుగా మారబోతున్నావు అనేది ఆ యొక్క అవకాశానికి సంకేతం, మరి శుభసూచకం అని చెప్పేసి అనుకోవాలి. చిలుకలు నీ ఇంటికి దగ్గరికి వస్తే లక్ష్మీ కటాక్షం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ ఇంటికి చిలుకను పంపిస్తుంది. ఇక చిలుక వచ్చినా లేదా ఆడచిలుక ఏదో ఒక చిలుక వచ్చినా సరే అది లక్ష్మీదేవి ఆగమనానికైతే సంకేతం అనే చెప్పాలి. చిలుకతో చిలుకలో రోజు కూడా నీ ఇంటి దగ్గరికి చిలుకలు నీ ఇంటి దగ్గరికి వచ్చింది అంటే త్వరలోనే లక్ష్మీదేవి నీ ఇంటికైతే వస్తుందని, నిన్ను కోటీశ్వరాలుగా మారుస్తుందని గుర్తుపెట్టుకో తల్లి. తర్వాత పక్షి ఏంటి అంటే పిచ్చుక. ఈ పిచ్చుక కూడా ఇంతే రవ్వంతే ఉంటుంది కానీ చిన్న చిన్న పొట్టిగా ఉంటుంది. కానీ పిచ్చుకకు ఉదయం లేవగానే చూస్తే ఆ రోజంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది తల్లి, జరుగుతుంది తల్లి. మరి ప్రతిరోజు కూడా ఉదయాన్నే మన ఇంటి ముందుకు వచ్చి మనకు మేలుకొలుపు చేస్తూ ఉంటాయి కదా పిచ్చుకలు. మరి అలాంటి పిచ్చుకల్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మనం వాటిని వారి యొక్క ఒక మంచిగా శుభప్రదమైనటువంటి పక్షులుగా భావిస్తే ప్రతిరోజు కూడా ఇంటి దగ్గరికి వస్తే ఆకస్మిక ధన లాభం అయితే కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. పిచ్చుకలు కూడా మరి చాలా త్వరగా భయపడిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన ఇంటికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళవు. మరి మళ్ళీ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే అది మన పట్టినటువంటి అదృష్టమని చెప్పేసి అనుకోవాలి. అంతేకాని ఆ భయాలన్నీ కూడా పక్కన పెట్టేసి పిచ్చుకలు ప్రతిరోజు కూడా నీ ఇంటికి వస్తున్నాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి? మరి అమ్మవారు నీ ఇంటికి ఆహ్వానానికి పలుకుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి బిడ్డ. నీ ఇంటిని పావనమయం చేయడానికి అమ్మవారు నీ ఇంట్లోకి అడుగు పెడుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు మాత్రమే నీకు మరింత ఆ యొక్క లాభాలు అయితే చేకూరుతాయి, శుభ ఫలితాలు చేకూరుస్తాయి తల్లి. అమ్మ అనుగ్రహం నీ మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే పేదవారికి పశుపక్షాదులను ఎక్కడైనా సరే దానం చేసి సహాయం చేసి తినడానికి ఏదైనా సరే పెడుతూ ఉంటావో ఆ అమ్మ నీ మీద నీ కరికరం అయితే చూపిస్తుంది, నిన్ను ఇష్టపడుతుంది. నేను కూడా ఎప్పుడూ అదే చెప్తున్నాను. సాయికి అదే ఇష్టం, మన శివయ్యకు కూడా అదే ఇష్టం. బిడ్డ ఇక గుడ్లగోబలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు తల్లి. ఎందుకంటే గుడ్లగోబ అంటే లక్ష్మీ వాహనం. మరి గుడ్లగూబను మనం చూడడానికి భయంకరంగా చూస్తూ ఉంటాం కదా, దాన్ని అసలు మనం పట్టించుకోం, అసహ్యంగా చూస్తూ ఉంటాం. అది వచ్చింది అంటే అపశకునం అని చెప్పేసి మనం భావిస్తాం. కానీ ఇది ఎంతవరకు సమంజసం మరి నువ్వు అర్థం చేసుకోవాలి. గుడ్లగూబను ఒక అమ్మవారు వాహనంగా మనం భావించాలి. అది దివ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి ఆ యొక్క పక్షిగా మనం భావించాలి. ఆ యొక్క గుడ్లగూబ ద్వారానే లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నీ ఇంటి ముందుకు లేదా నీ ఇంటి దగ్గరికి గుడ్లగూబలు వస్తూ ఉంటే
నువ్వు ధనవంతురాలిగా మారబోతున్నావు. అలాగే నీ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తున్నాయని చెప్పేసి ఒక సూచికగా నువ్వు భావించాలి. మరి నువ్వు దీనికోసం ఏం చేయాలి అంటే, మరి లక్ష్మీదేవిని ఆహ్వానం నీ ఇంటిలో తిష్ట వేసి కూర్చోవాలి అంటే నువ్వు ఒక్కటి గమనించాలి తల్లి. ఈ పక్షుల్లో నీ ఇంటి దగ్గరికి వస్తే నీ ఇంటికి లక్ష్మీదేవిని తిష్ట వేసి కూర్చోబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే మీ లక్ష్మీదేవి అనుగ్రహానికి అలాగే ఆగమనానికి మీరు సిద్ధంగా ఉంచుకోవాలి మీ ఇంటిని. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఇంటినంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ధూపదీప నైవేద్యాలతో శుద్ధిగా ఉంచుకోవాలి. మరి ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్లే శుద్ధిగా ఉంచుకోవడం వల్ల అలాగే శరీరాన్ని కాకుండా మనసుని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. స్వార్థం లేకుండా ఉంచాలి. వేరే వాళ్ళ కీడును తలపెట్టకూడదు. వేరే వారికి చెడును కూడా కోరకూడదు. ఇలా గనక నువ్వు చేసినట్లు అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు అంటే నీ ఇంట అమ్మవారైతే తిష్ట వేసి కూర్చోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది తల్లి. మరి అప్పుడు అమ్మవారు నీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తల్లి నీ ఇంట్లోనే ఉండిపోతుంది. కాబట్టి అమ్మవారిని నీ ఇంట్లో నిలుపుకునే ప్రయత్నం అయితే చేసి తీరు బిడ్డ. నువ్వు లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉంటుందో, ఎలాంటి పక్షుల్ని సంకేతంగా పంపిస్తుందో అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉండదు. అది కూడా అమ్మ సాక్షాత్తు ఇంద్రుడికి చెప్పింది. మరి ఈ విషయం కూడా చెప్తాను కదా. మరి ఇక్కడ ఎలా తెలుసుకోవాలి అంటే, అమ్మకు ఇష్టం లేని పనులు నువ్వు అస్సలు చేయొద్దు. జాగ్రత్త పడు. ఈ విషయం మరీ నీతో చెప్పమని మన శివయ్య అయితే చెప్పాడు బిడ్డ. ఎందుకు అంటే ఇందులో కొన్ని పనులు నువ్వు చేస్తున్నావంట. అవి కూడా కొంత శివయ్యకు ఆగ్రహాన్ని అయితే తెప్పిస్తున్నాయంట. మరి లక్ష్మీదేవిని ఇంటికి రాకుండా అవి ఆపేస్తున్నాయి. అలాగే జాప్యం జరుగుతుంది. దానివల్ల కారణం ఇదేనంటూ చెప్తున్నారట. మరి అమ్మవారు కూడా నీకు పాల సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉండను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలకు నిర్లక్ష్యం చేస్తే, నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండేటువంటి వ్యక్తుల దగ్గర నేను అస్సలు ఎప్పుడూ కూడా ఉండను. అలాంటి ప్రదేశాలను అయితే ఉండను. ఏ వ్యక్తి అయినా సరే లేదా కుటుంబంలో అయినా సరే అజ్ఞానంతో వ్యవహరించేటువంటి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే వారి చెంత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను. మరి అత్యాసపరులైనటువంటి వారి దగ్గర కూడా నేను ఎప్పుడూ కూడా కొలువై ఉండను. కర్మ అన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలం. అలా దురాశ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి బయటకు అయితే వెళ్ళిపోతుంది. మరి లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఇంద్రుడికైతే చెప్పింది. మరి బిడ్డ, హింసను ప్రేరేపించేవారు అలాంటి ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లో ఉంటే లక్ష్మీదేవి అస్సలు అంగీకరించదట. మరి మానవులపై మూగ జీవాలపై ఎప్పుడైనా సరే అహింసకు పాల్పడ్డావు అంటే అది నీకు లక్ష్మీ అనుగ్రహాన్ని దూరం చేస్తుందంట. మరి ఇవన్నీ కూడా చెడు మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో బిడ్డ, అంతేకాదు మరి మనం ఈ చేసేటువంటి ప్రతి విధిని కూడా మంచితనంతోనే చేయాలి. మంచి దృక్పథంతోనే చేయాలి. ఎదుటివారిని బాధ పెట్టాలి, అలాగే శాసించాలి. ఇది కాకుండా నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అలాగే నీ యొక్క అహంకారాన్ని అనేది తొలగించుకుని నీకు కోరికలు ఏ విధంగా నెరవేర్చుకోవాలి, అలాగే నువ్వు ఏ విధంగా దేవుని ఒక అద్భుతంగా ప్రార్థించాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుని ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్తే నీ జీవితంలో సుఖ సంతోషాలకైతే లోటే ఉండదు తల్లి. నీకు అమ్మవారైతే నీ ఇంట తాండవిస్తారు తల్లి. మరి నీ ఇంట శుభాలు జరుగుతాయి తల్లి. ఈ యొక్క అమ్మవారు నీ ఇంటికి ప్రవేశించింది అంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రం ఏదైతే ఉందో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి తల్లి. నీకు వద్దన్నా సరే డబ్బు అయితే నీ ఇంట వచ్చి పడుతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు బాబాగారు అందించారు. అలాగే శివయ్య మనకు ఏం చెప్తున్నారు అనేది ఈరోజు అంత గొప్పటువంటి సందేశాన్ని మనం విన్నాం కదా. మరి ఇలా శివయ్య మనకు
మనం చెప్పేటువంటి ఈ యొక్క విషయాన్ని పాటించి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయితే ముందు పొందాలి. మరి అమ్మవారికి శివయ్యకు ఏమీ అభేద్యం అయితే లేదు కదా, ఇద్దరూ మన తల్లిదండ్రులే కదా. మరి మన తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే మనం కూడా ఎంతో ఆనందంగా ఉంటాం. అదే మన తల్లిదండ్రులు కానీ ఆనందంగా లేకపోతే మనం ఎంత ఎంత ఆనందంగా ఉన్నా సరే అది ఎందుకో పనికిరాదు. ముందు తల్లిదండ్రులు అంటే గురుదే గురు తల్లి తండ్రి దైవం అంటారు కదా. మరి తల్లి తండ్రులు మించినటువంటి దైవం వేరేది లేదు. మరి నీ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా చూసుకుంటూ ఒక ఉన్నతంగా నువ్వు బతికావు అంటే నీకు నీ జీవితంలో తిరుగైతే ఉండదు తల్లి. మరి ఈ విధంగా ఎవరైతే లక్ష్మీదేవి పూజిస్తారో లక్ష్మీదేవి అలాగే స్త్రీలను దౌర్జన్యాలు పడిపోయిన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి చాలా దూరంగా జరిగిపోతుందట. మరి లక్ష్మీదేవి మానవులపై మూగజీవులపై అహింసకు పాల్పడే వారి లక్ష్మి దూరంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నోటి నుండి ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడవద్దు, కోరుకునే అలాంటి వారి దగ్గర అయితే అస్సలు నిలవదు అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. ఇలాంటి వారికి కష్టాలు అనేవి కలుగజేస్తారంట. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుందట. స్త్రీలకు అవమానం జరిగినప్పుడు వారిని కించపరచడం, దౌర్జన్యం పాల్పడడం, వారి దగ్గరటువంటి ఒక చిరాగ్గా ప్రవర్తించడం ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి మన నుంచి వేరవుతుందంట. మరి లక్ష్మీ సాక్షాత్తు స్త్రీ అంటే ఎవరు? లక్ష్మీ స్వరూపి. అలాగే దుర్గామాత, అలాంటి దుర్గామాత అంశలో పుట్టినటువంటి ఆ యొక్క స్త్రీలను మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని అయితే తెచ్చిపెడుతుంది. ఆ స్త్రీ గౌరవం ఏ విధంగా ఉంటుంది అంటే మనల్ని అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. నీకు ఏది కావాలన్నా సరే ఎంతో సునాయాసంగా నీ ముందుకైతే వస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం బాబాగారు మనకి ఇచ్చారు. అలాగే మన కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉండాలని బాబాగారు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. అలాగే ఎన్నో పొరపాట్లు చేస్తున్నావు అవన్నీ దిద్దుకో అని చెప్పేసి, అలాగే శివయ్య ఆగ్రహానికి ఎప్పుడూ కూడా, అలాగే నీ సాయి ఆగ్రహానికి కూడా నువ్వు ఎప్పుడూ కూడా గురి అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి బాబాగారు అత్యద్భుతమైనటువంటి సందేశంతో అయితే ముందుకైతే వచ్చారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి బాబావారికి ఒక్కసారి ధన్యవాదాలు అయితే తెలుపుకుందామండి. కామెంట్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. మరి మీలో ఎంతమందికి ఈ యొక్క వీడియో నచ్చింది అని చెప్పేసి నేను అడుగుతున్నానండి. మీకు ఎంతమందికి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీరు మరిన్ని వీడియోలను అయితే మీరు చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే నాకు ఈ యొక్క వీడియోని మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయడం వల్ల వారికి కూడా ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఇలాంటి అద్భుతమైన సందేశంతో ఈరోజైతే మనకు ముందుకైతే వచ్చారు కదా. మరి రేపటి రోజునటువంటి ఎలాంటి సందేశంతో వస్తారు అనేది మళ్ళీ చూద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.